ఓం నమో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరాయ. శ్రీ మహాగణాధిపతియే నమః. జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవం ఉపాస్మయే. ప్రేక్షకులకు నమస్కారాలు తెలియజేస్తూ ఈ వారం రాశి ఫలాలు తెలుసుకుందాం. మరి ఏప్రిల్ 26వ తారీఖు నుంచి మే 2వ తేదీ వరకు ఉన్నటువంటి గ్రహాల యొక్క పరిస్థితులను అనుసరించి రాశి ఫలాలు తెలుసుకుందాం. మనకి మేషరాశిలో రవి, అదేవిధంగా మిథున రాశిలో గురుడు, సింహరాశిలో కేతువు, అదే మరి కుంభ మీన రాశుల్లో మరి కుంభరాశిలో రాహువు, మీనరాశిలో శని, ఇటువంటి గ్రహాల యొక్క సంబంధం ఎక్కువగా ఉండడం ద్వారా ముఖ్యమైన వ్యవహారాల్లో చాలామంది కొన్ని రాశులకి చాలా అనుకూలమైనటువంటి పరిస్థితులు ఉంటాయి, కొన్ని రాశులకి సామాన్యమైనటువంటి ఫలితాలు కూడా కనపడేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఏదైనప్పటికీ కూడా జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరాలు ఏ రాశుల వారు ఉంటారు, ఏ పరిహారాల ద్వారా మన యొక్క జాతకాలను మనం నిదానంగా ఉంచుకోవచ్చు అనేటువంటి విషయాన్ని కూడా మనం ఎక్కువగా ఆలోచిద్దాం. మనం ఈ వారం రాశి ఫలాలు తెలుసుకుందాం. తులారాశి. ఈ తులారాశి వారి యొక్క ఆలోచన విధి విధానాలు మనం చూసినట్లయితే మంచి ప్రోత్సాహకరంగా కనబడుతున్నాయి. అంటే శని ప్రభావం, గురుడి యొక్క ప్రభావం వలన కుటుంబ ఆర్థిక సంతానపరమైన వ్యవహారాల్లో ప్రోత్సాహకరంగా ఉంటుంది. బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలు ఉంటాయి. విద్యార్థులకి మంచి ప్రోత్సాహం లభిస్తుంది. ఉద్యోగస్తులకు కూడా పర్వాలేదు. రాజకీయ నాయకులకి చిన్న చిన్న ఆటంకాలన్నీ కూడా తొలగుతాయి. అయితే ఈ తులారాశి వారికి వ్యాపారాత్మకమైనటువంటి డెవలప్మెంట్స్ కూడా ఖచ్చితంగా కనబడుతున్నాయి. ఇలా ఉండగా ఈ తులారాశి వారికి చంద్రుడి యొక్క బలం చూసినట్లయితే వార ప్రారంభంలో విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు. వారం మధ్యలో అకాల భోజనము, శ్రమ, వారాంతం కార్యజయం, ధనలాభం, బంధుమిత్రుల యొక్క సమాగము ఉన్నది. మీ ప్రయత్నాలన్నీ కూడా పెంచుకుంటూ ముందుకు వెళ్ళగలుగుతారు. ఈ ప్రయత్నాల్లో ఆలోచనలు కూడా ముందుగా మీరు గుర్తించి ఏ విధంగా చేస్తే కార్యాన్ని మనం పూర్తి చేయగలం అనే ఆలోచనతో ముందుకు వెళ్ళడం అనేది ఖచ్చితంగా జరుగుతుంది. కొన్ని విషయాలు ఏదో తొందరపడకుండా ఈ పని ఇలా చేస్తే మనం విజయం సాధిస్తాం అని, అది వృత్తి అవ్వచ్చు, ఉద్యోగం అవ్వచ్చు, వ్యాపారం అవ్వచ్చు, ఏదైనప్పటికీ ఒక మంచి ప్లానింగ్ విధానంలో ముందుకు వెళ్ళేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఆ ప్లానింగ్ విధానం చేసేటప్పుడు అవసరమైతే ఇతరుల యొక్క సహాయ సహకారాలతో మీరు ముందుకు వెళ్ళగలుగుతారు. ఏదో ఒక రకమైనటువంటి మీకు సహాయం తప్పనిసరిగా అందుతుంది. నదిలో ప్రవహించేవాడికి ఒక కట్టి దొరికినట్లుగా మీకు ఒక మంచి అవకాశం దొరుకుతుంది. దాన్ని వినియోగించుకుంటూ మీరు ముందుకు వెళ్ళగలుగుతారు. తప్పనిసరిగా సర్వత్రా విజయం సాధించగలుగుతారు. అయితే సంఖ్యల్లో ఎక్కువగా 5 వాడాలి. రంగుల్లో తెలుపు వాడండి. ఆరాధనలో అమ్మవారికి కుంకుమ పూజ చేయించుకుంటూ ఉండండి. తద్వారా విశేషమైన ఫలితాలు ఉంటాయి. అమ్మవారికి ఎందు గురించి అంటే పంచమరాహువు కాబట్టి తప్పనిసరిగా అమ్మవారికి గుళ్ళో, అంటే మన శివుడు పార్వతి ఉన్న దేవాలయం అయితే ఎక్కువ విశేషంగా ఉంటుంది. ఆ విధంగా గౌరీమాతకు తప్పనిసరిగా కుంకుమ పూజ మీరు చేయించుకున్నట్లయితే సత్ఫలితాలు తప్పనిసరిగా పొందగలుగుతారు.